నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం గతంలో జరిగినటువంటి అవినీతి గురించే చర్చిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఇటు సోషల్ మీడియా కావచ్చు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజిలెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఈ అవినీతికి సంబంధించి ఈ పెద్ద తలలు ఎవరైతే ఉన్నారో వారిని వెలికి తీసే ప్రయత్నం అంటూ చేస్తూ ఉన్నారు. వారిలో ఆల్రెడీ విడదల రజనీకి సంబంధించి 2,20,00,000 రూపాయలు బెదిరింపుకు సంబంధించిన ఒక స్కాము, అదేవిధంగా అమ్మటి రాంబాబు అండ్ బ్రదర్స్కి సంబంధించి ఒక బిల్డింగ్ని కబ్జా చేసి లేదా ఆ స్థలాన్ని కబ్జా చేసిన విషయం వ్యవహారం కావచ్చు, అదేవిధంగా కొడాలి నాని చేసినటువంటి ఇసుక దందాలో 100 కోట్లు కేవలం అంటే డాక్యుమెంటేషన్ రూపంలో విజిలెన్స్ అధికారులు చూపించారు. 100 కోట్లు కంటికి కనిపించే అవినీతి మొత్తం మీద ఆయన 200 కోట్లు కొల్లగొట్టడం జరిగింది. ఇదే కోవలో పేర్ని నానికి సంబంధించిన బియ్యం దందా, పేదలు తినే బియ్యం దందా, ఆ వ్యవహారం కూడా మనం చూస్తూనే ఉన్నాం. విజిలెన్స్ అధికారులు ఆ యొక్క అవినీతిని బయటికి తీశారు. తదుపరి సిట్ వరకు ఇచ్చినారు ఈ యొక్క అవినీతికి సంబంధించిన కేసులన్నీ. కొన్ని అయితే ఈడీ వరకు వెళ్ళి ఉన్నాయి. ఈ కోవలో వీళ్ళంతా ఇంకా నాగుబాములు అయి ఉండొచ్చేమో. పెద్ద తలైనటువంటి అనకొండ ద బిగ్గర్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఏపీ మద్యం స్కామ్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ సంచలనంగా మారింది. ఆ బిగ్ బాస్ వరకు ఈ యొక్క కేసు చుట్టుకోవాలా లేదా బిగ్ బాస్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినాడు అని తెలియజేసే ఆధారాలు చాలా కనిపిస్తూనే ఉన్నాయి. అందుకు ముఖ్యంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, అదేవిధంగా మిథున్ రెడ్డి కావచ్చు, అంతకు మునుపో విజయసాయి రెడ్డి కావచ్చు, వీరిని పిలిచి సిట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. ఈ దశలో విజయసాయి రెడ్డి వర్సెస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డిగా పోర్ట్రేట్ అయింది. అంటే పెద్ద తల లేదా బిగ్ బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి సేఫ్ అనే చందాన ఆంధ్ర రాష్ట్రంలో అందరి మధ్య డిస్కషన్స్ అంటూ జరిగినాయి. కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు దొరికిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంటు మనకు అందుతున్న సమాచారం ఏంటంటే క్లియర్ కట్గా అంటే గవర్నమెంట్ దగ్గర ఉండే సమాచారము, ఒక నెలకి ప్రభుత్వ ఆదాయం పక్కన పెట్టేస్తే ఒక్కొక్క కేసు మద్యానికి, అటు బీర్లు అనుకోండి, లేకుంటే వేరే రకాల మద్యం అనుకోండి, వీటికి సంబంధించిన ఒక కేసు మందు అమ్మడానికి దాదాపు 150 నుంచి 450 రూపాయలు అనధికారికంగా ఏదైతే డిస్టిలరీస్కి ఈ యొక్క ప్రభుత్వం అప్పగించిందో అందుకు వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి చేరే విధంగా ఈ యొక్క నెలకి 60 కోట్ల రూపాయలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి ఈ లైన్లో పెద్ద బాస్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి చేర్చేవాళ్ళు. అందులో 1,40,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి జోబిలోకి వెళ్ళిపోయేది. ఇది జరిగిన ఓవరాల్ మద్యానికి సంబంధించిన సీన్. ఈ దశలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బట్టే బాజ్ అన్నాడు ఎవరిని? విజయసాయి రెడ్డిని. అప్పుడు మారింది స్టోరీ. ఈ మొత్తం మద్యం వ్యవహారం స్టోరీ అప్పుడు మారింది. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్నాడు విజయసాయి రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పోలీసులకు దొరకగానే ఇవాళ ఉదయం ఒక ట్వీట్ అంటూ చేయడం జరిగింది. అది వెనకలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయన చేసినటువంటి ట్వీటు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఆయన ఏం ట్వీట్ చేశాడు అనేది. విజయసాయి రెడ్డి ట్వీట్: ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర కేవలం విజిల్ బ్లోయర్ మాత్రమే. అంటే నేను అక్కడ ఉన్నాను, అక్కడ జరిగింది నేను ఏమన్నా 10 మందికి చెప్పగలను, కానీ నాకు ₹1 కూడా అంటలేదు ఆయన చెప్పకనే చెప్తున్నాడు. ఆయన ట్వీట్లో విషయం అది. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఆయన ఏం చెప్తున్నా అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అండ్ మిథున్ రెడ్డి వాళ్ళకి బెయిల్ దొరుకుతుంది. అంటే సిట్ పరిధిలోకి లేదా కోట్ల పరిధిలోకి వెళ్తే బెయిల్ దొరుకుతుంది. సో వాళ్ళకి టైం దొరుకుతుంది, ఎట్టయితే అట్టయిందని కావాలని తప్పించుకునేందుకు దొరికిపోయినారని చెప్తున్నాడు. కానీ ఈయన పేరు అనవసరంగా లాగుతున్నారు అని చెప్తున్నాడు. ఏ రూపాయి నేను ముట్టలేదు, లిక్కర్ దొంగలు బట్టలు సగం మాత్రమే విప్పారు. అంటే అటు మిథున్ రెడ్డి కావచ్చు, ఇటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు. అంటే బ్యాకప్లో బ్యాక్గ్రౌండ్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మనకు వినిపిస్తోంది. ఆ ట్వీట్ సారాంశం అది. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అని చెప్తున్నాడు. అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ బట్టలు మాత్రం విప్పారు. జగన్మోహన్ రెడ్డి బట్టలు విప్పే సందర్భం వస్తే ఖచ్చితంగా నేను సహకరిస్తాను, ఎందుకంటే నేను ఏ ₹1 ముట్టలేదని ఓపెన్గా ట్వీట్ చేసేశాడు విజయసాయి రెడ్డి. ఈ దశలో అండి ముఖ్యంగా నేను చెప్పడానికి ఇక్కడ మాట్లాడడానికి కారణం ఏంటంటే టీవీ 3x3 మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులు తిన టీవీ అది. గత 7-8 ఏళ్ళగా మనం చూస్తే అర్థమవుతుంది. తర్వాత అంటే 6 నెలలు సమావేశం చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు వీళ్ళు అవుతారని మనకి ఎట్ట తెలుసో, జగన్మోహన్ రెడ్డి అన్ని లొసుగులు పలానా టీవీ 3x3కి తెలుసు. ఈ టీవీ 3x3 అన్ని లొసుగులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే ఒక కంటెంట్ ఏదన్నా రావాలా అంటే ఆ నుంచి స్క్రిప్ట్ రావాల్సిందే టీవీ 3x3కి.
ఏదన్నా బాబు గారు ఏదన్నా ఒక పలానా మంచి పని చేస్తున్నాడు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 99 పైసలకే టీసీఎస్కి ఆ యొక్క ల్యాండ్ కల్పించడం అనేది, దాన్ని కూడా వండి వార్చి వ్యతిరేకంగా రాయడం ఈ టీవీ 3x3 పనిగా మారిపోయింది. సరే, ఏది ఏమైనా కూడా అప్పుడప్పుడు జర్నలిజం బతికిద్దాము అనుకుంటారో ఏమో తెలియదు. కానీ ఈ యొక్క వైసీపీ నాయకులు అటు పేర్ని నాని కావచ్చు, వల్లంనేని వంశీమోహన్ కావచ్చు, లేదా జోగి రమేష్ కావచ్చు, వీళ్ళ పైన గిచ్చి గిచ్చనట్టు వార్తలు రాసి చేతులు దులుపుకొని పోతూ ఉంటారు ఈ టీవీ 3x3 వాళ్ళు. ఈ దశలో అండి ఈ రోజున వాళ్ళు వదిలిన ప్రోమో, ఇవాళ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే పేరుతో ఒక ప్రోమో వదిలారు. దాని సారాంశం ఏంటంటే విజయసాయిరెడ్డి బీజేపీలో జాయిన్ అయిపోతున్నాడని, అంటే ప్రోమోలో వాళ్ళు చెప్పిన మాటలు. అండ్ ఏపీలో గతంలో ముఖ్యంగా పనిచేసినటువంటి పలానా పెద్ద లీడరు బిగ్ బాసు, అంటే ఈయన పేరు చెప్పలా, ఎవరు జగన్మోహన్ రెడ్డి అనే పేరు చెప్పలా, ఆ టీవీ 3x3 వాళ్ళు, అతను అతి త్వరలో జైలుకు పోతారనే రేంజ్లో ఆ ప్రోమో వండి వార్చేశారు. అదిరిపోయింది. అంటే వ్యూస్ వస్తాయి అనుకున్నారో ఎట్లా తెలియదు, 1 గంటకో ఎంతోమంది కళ్ళు అప్పగించి చూసినారు టీవీ 3x3 వాళ్ళు ఏంద్రా ఎప్పుడు లేని విధంగా ఈ మాదిరి చేశారని. ఈ దశలో లీక్ అయింది. అంటే టీవీ 3x3 వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయట చెప్పేస్తున్నారని చెప్పి, ఈ టీవీ 3x3లో పనిచేసే గతంలో రిపోర్టర్గా పనిచేసిన ఆయన ఎవరనేది మీరే ఆలోచించండి, వీలైతే కామెంట్లో పెట్టండి. అతను లీక్ అందించేశాడు, జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా లీక్ అందించేశాడు. అక్కడి నుంచి మొదలైపోయింది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మొత్తం ఈ టీవీ 3x3 వాళ్ళకి బెదిరింపులు. ఏమని, మీరు చేసినట్టన్నీ మా దగ్గర ఉన్నాయి, ఎంత అవినీతి, ఈ జగనన్న మీకు ఎంత చేశాడు, ఎక్కడ స్థలాలు అప్పగించాడు, ఆ రిపోర్టర్కి ఏం చేశాడు, లేకుండా ఈ విలేకరికి ఏం చేశారు, ఈ బెదిరింపు ధోరణిలోకి దిగేశారు. అప్పుడు చల్లబడిపోయింది ఈ టీవీ 3x3 అనే ఛానల్. కాబట్టి 1 గంటకి ఏం వేశారంటే వార్తలు నెమ్మదిగా సప్పబడిపోయే విధంగా, ఛాన్స్ ఉంది, బీజేపీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది విజయసాయిరెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ఊసెత్తకుండా లైన్ అట్టొచ్చి అటు తీసేశారు. అంటే జర్నలిజాన్ని బతికించాల్సినటువంటి టీవీ 3x3 ఏ విధంగా మారిపోయింది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలా. కాబట్టి వీళ్ళు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పలానా ఏబిఎన్ వాళ్ళని చూసో, లేకుండా ఉంటే TV5 వాళ్ళని చూసో బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పినప్పుడు TV5 మూర్తి గారు ఎంత ధైర్యంగా, ఎంత ఓపెన్గా ఆధారాలతో సహా గూగుల్లో ఏముంది అని అందరికీ కనిపించే విధంగా ఆధారాలతో సహా వచ్చి ఓపెన్గా చెప్తున్నాడు. ఈ విధంగా ఎవరో భయపెడితే భయపడిపోవడం, ఆ విధంగా ఉండదు జర్నలిజం. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వ్యవహారంతో టీవీ 3x3 కూడా క్రెడిబిలిటీ కోల్పోయినట్లు అయిపోయింది. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. ధన్యవాదాలండి.